बीजेपी सिंहपुर असेंब्ली कन्वीनर उषे गारू, युव मोर्चा रामबाबु गारू, किसान मोर्चा विजय सिंह गारू, पट्टण अध्यक्षुलु राकेश गारू, మైనారిటీ మోర్చా అధ్యక్షులు శంషీర్ గారు, దళిత మోర్చా అశోక్ గారు, జేఏసీ కన్వీనర్ కిషోర్ కుమార్ గారు, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ కన్వీనర్ మార్తి సత్యనారాయణ గారు, కోట రాజారాం గారు, దాస్ గారు, తారిక్ రామ్ గారు, జడల సునీల్ గారు, పట్నాల వేణు గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ బాంధవులారా, సోదరి సోదరుమల్లారా, యాత్ర ప్రారంభించి 10 రోజులు కావస్తుంది. ఈ 10 రోజుల్లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేదక్, నిజామాబాద్ చేసుకొని ఆదిలాబాద్లో పర్యటిస్తా ఉన్న నిన్నటి నుంచి కూడా పవిత్రమైనటువంటి బాన్సువాడ సరస్వతి మందిరం నుంచి మొదలు పెడితే బాసర మొదలు పెడితే మరి ఈరోజు సాయంకాలం వరకు కూడా అనేక పట్టణాలు గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఈ రకంగా యాత్ర వచ్చే నెల 11 వరకు కూడా కొనసాగుతుంది. యాత్ర ద్వారా ప్రజలకు ఒక తెలంగాణ విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వాలనే దృక్పథంతో యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి తప్పుడు విధానాలు, మోసపూరితమైన విధానాలు, వెన్నుపోటు విధానాలు, 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతం కారణంగా ఈరోజు తెలంగాణ ప్రజలు అలాడిపోతున్నారు, ఆగమైపోతున్నారు. తెలంగాణ ప్రజలను ఆగం చేస్తూ చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా ఉంటాడు. తెలంగాణ ప్రజలు ఆగం చేస్తూ సోనియా గాంధీ తన కొడుకును ప్రధానమంత్రి చేస్తాను. ఇవి జరగని పనులు. ఈరోజు ఢిల్లీలో ఉన్నది నిజమైనటువంటి కాంగ్రెస్ కాదు, అది ఇటలీ కాంగ్రెస్. ఆ ఇటలీ కాంగ్రెస్కి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల కష్టాలు కానీ ప్రజల బాధలు కానీ అర్థం కావాలి. ఆమెకు ఎంతసేపు ఈరోజు 750 మంది చనిపోతే ఇచ్చిన మాట మీద వెనుకడిగేసినటువంటి జ్ఞానం కూడా ఆమెకు లేదు. కనీసము నేను మాట ఇచ్చాను, పార్లమెంటులో ప్రకటించాను, లోక్సభలో ప్రకటించాను, రాజ్యసభలో ప్రకటించాను, తెలంగాణ ఇస్తానని చెప్పాను, ఏ రకంగా నేను వెనుకడుగు వేయాలి, ఇన్ని సంవత్సరాల పోరాటానికి నా బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చాను, నేను వెనుకేయడం మంచిది కాదు అనేటువంటి రాజకీయ అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ దేశంలో ఈరోజు రాజకీయాలలో చక్రం తిప్పేటువంటి యూపీఏ చైర్పర్సన్గా ఉండడము ఈ దేశ ప్రజలు చేసుకున్నటువంటి దుర్మార్గం, ఈ దేశ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు మరి 750 మంది చనిపోయారు. ఇక్కడ కాదు, సోనియా గాంధీ ఇంటి దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ భవన్ ముందు, రాష్ట్రపతి భవన్ ముందు కూడా చనిపోతే మరి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నోటికాడ ఇచ్చినటువంటి కూడి ఇచ్చినట్టే ఇచ్చి వాపసు లాగేసుకుంది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? చెప్పన్నా.